రోజు గంట సేపు వాకింగ్ చేస్తున్నా బరువు ఎందుకు తగ్గట్లేదు అని చాలా మంది అనుకుంటారు. అయితే మీ వాకింగ్ వేస్ట్ టైం కాదు, కానీ వాకింగ్ ఒకటే వెయిట్ లాస్ ప్లాన్ కాదు. వాకింగ్ అనేది మీ వెయిట్ లాస్ ప్రయాణంలో ఒక మంచి యాక్సిలేటర్ లాంటిది. కానీ మీరు ఫుడ్ అనే ఒక బ్రేక్ వేసి ఉంచి యాక్సిలేటర్ ఎంత నొక్కినా బండి ముందుకు నడవదు కదా. పొద్దున ఒక 40 నిమిషాలు వాకింగ్ చేసి ఒక 200 క్యాలరీస్ ఖర్చు పెట్టారనుకోండి, తర్వాత టీయో కాఫీయో తాగి ఒక 2 బిస్కెట్లు తిన్నారనుకోండి, ఆ ఖర్చు పెట్టిన 200 క్యాలరీస్ మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే కొంతమంది అంటారు, సార్ మేము రోజు వాకింగ్ చేస్తున్నాం కానీ 1 కేజీ కూడా తగ్గట్లేదు అని. ఇక్కడ సమస్య వాకింగ్లో లేదు, వాకింగ్కి సరైన సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. సరే, ఏం చేయొచ్చు అంటే ఒక 3 ఫార్ములాస్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, బ్రిస్క్ వాకింగ్. అంటే మీరు రోజు వాకింగ్ చేసేదానికంటే కొంచెం స్లోగా నడిస్తే కొంచెం స్పీడ్గా నడవండి. పక్కవారితో మాట్లాడగలిగేలాగా ఉండాలి కానీ పాట పాడగలిగే అంత కంఫర్టబుల్గా కాదు. అదే బ్రిస్క్ వాకింగ్ ఇంటెన్సిటీ. నెంబర్ 2, బ్యాలెన్స్ ఫుడ్ అండ్ కంట్రోల్. వాకింగ్ చేస్తున్నాను కదా అని చెప్పి ఎంతైనా తినొచ్చు అనుకోవడం తప్పు. కంట్రోల్గా తినండి. ఆ కంట్రోల్లో కూడా ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబరు, రా ఫుడ్ ఇవన్నీ ప్రతి మీల్లో ఉండేలా చూసుకోండి. నెంబర్ 3, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మనం వాకింగ్ చేసేదాన్ని కార్డియో అంటాము, కానీ వారంలో 2-3 రోజులు మనం డంబెల్స్ కానీ బాడీ వెయిట్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ కానీ, అంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అంటారన్నమాట. ఇవి కంపల్సరీగా వారంలో 2-3 రోజులు చేయాలి. ఒక అరగంట చాలు. ఎందుకంటే వాకింగ్ అనేది కొంచెం క్యాలరీస్ ఖర్చు అవడానికి ఉపయోగపడుతుంది, కానీ మెయిన్ మీకు కండ కూడా పెరగాలి. కండ పెరుగుతూ ఉన్నప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు కండ పెరగడంతో పాటు మంచి షేప్ అనేది వస్తుంది. కాబట్టి వాకింగ్ చేయడం మానేయకండి, కానీ వాకింగ్ మీద మాత్రమే ఆధారపడకండి. వాకింగ్ మీకు దారి చూపిస్తుంది, కానీ సరైన ఫుడ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, నిద్ర, కన్సిస్టెన్సీ ఇలాంటివన్నీ కలిసినప్పుడే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వాకింగ్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.